నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈరోజు రా టాక్స్లో చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మనం మాట్లాడడానికి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి మనతో పాటు ఉన్నారు. గతంలో మనం వీరితో లైఫ్ ఇట్ 360 కార్యక్రమం కూడా చేస్తాం. అది చేసిన తర్వాత చాలా మంది మళ్ళీ వీరితో ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనేక సందర్భాల్లో నన్ను పర్సనల్గా కోరారు. ఇట్ ఇస్ కామెంట్స్ రూపంలో కూడా చాలా మంది అడిగారు. ఫైనల్లీ ఆ రోజు వచ్చింది మన స్టూడియోలో. అయితే వారే గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ కి సంబంధించిన ఫౌండర్ శ్రీ వెలగపూడి ప్రకాష్ రావు గారు. సార్ నమస్కారం. నమస్కారం. వెరీ వెరీ హ్యాపీ అండి, చాలా సంతోషంగా ఉంది సార్. సో మిమ్మల్ని మళ్ళీ వచ్చి కలుసుకున్నాను, మాకు చాలా చాలా సంతోషం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఏంటి అంటే చిన్న పిల్లాడైనా సరే, స్కూల్కు వెళ్ళని పిల్లాడైనా మొదటగా వాడి నోటి నుంచి వచ్చేది ఏంటయ్యా అంటే వెంకన్న స్వామి తిరుమల అంటాడు. పవిత్ర పుణ్యక్షేత్రంగా ఒక దేవాలయాన్ని గుర్తించండి అని చెప్పేటటువంటి స్థితి, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో నాకు నిజంగా అర్థం అవ్వట్లేదు సార్. సీరియస్ గా తిరుపతి నుంచి వెళ్తుంటే తిరుమలకి చాలా డిస్టర్బింగ్ ఎన్వైరన్మెంట్ అన్నమాట. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నది చాలా బాధాకరమైంది అనమాట. ఒకటి ముంతాజ్ హోటల్. అది ఎక్కడ 4 steps. ఇది కనుక మన 7 hills ఇదే అయితే 7 కొండలు ఈ పక్కన ఇచ్చేసారండి. అంత పక్కన ముంతాజ్ హోటల్కి 5 ముస్లిం కంట్రీస్ లో బ్యాన్ చేశారండి దాన్ని. అవును సార్, తబ్లిగీ జమాత్ కదా. ముస్లిం కంట్రీస్ బ్యాన్ చేస్తే వచ్చి ది మోస్ట్ సేక్రెడ్ ప్లేస్ ఉన్న లార్డ్ వెంకటేశ్వర సిటీ మీరు పర్మిషన్ ఇస్తారండి 2 days కి 10,000 people వచ్చి నేను అల్లాహు అక్బర్ కొడతానంటే కొట్టుకోయా, ప్రాబ్లం లేదు. ఎంత డబ్బులు ఉంది. రాముని గురించి చెప్పటం కానీ కృష్ణుని గురించి అది లేనే లేదు ఎక్కడ పుస్తకాల్లోనూ. మన పేరెంట్స్ కూడా తెలియదు, వాళ్ళు కూడా చెప్పలేరు. ఫస్ట్ మెయిన్ టాపిక్లోకి వచ్చాను సార్. నిజంగా నాకు చాలా మొన్న మీతో ఫోన్లో మాట్లాడినప్పటి నుంచి చాలా డిస్టర్బ్గా ఉన్నాను నేను ఒక విషయంలో. ఏంటి అంటే ఇప్పుడు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఏంటి అంటే చిన్న పిల్లాడైనా సరే, స్కూల్కు వెళ్ళని పిల్లాడైనా మొదటగా వాడి నోటి నుంచి వచ్చేది ఏంటయ్యా అంటే వెంకన్న స్వామి తిరుమల అంటాడు, తర్వాత శ్రీశైలం అంటాడు, యాదగిరిగుట్ట అంటాడు, కొన్ని ఇలాంటి పేర్లు వస్తాయి. ఎన్ని పేర్లు వచ్చినా కూడా ఫస్ట్ తిరుమల పేరు వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడే కాదు, మీరు అన్నట్టుగా దేశ విదేశాల్లో సైతం వెంకన్నకు ఉన్నటువంటి ఆ క్రేజ్ అటువంటిది. అయితే పవిత్ర పుణ్యక్షేత్రంగా ఒక దేవాలయాన్ని గుర్తించండి అని చెప్పేటటువంటి స్థితి, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో నాకు నిజంగా అర్థం అవ్వట్లేదు సార్. సీరియస్గా ఇది పుణ్యక్షేత్రం కాన్సెప్ట్ అండి. కిందటి సంవత్సరం నేను వచ్చినప్పుడు చాలా బాధపడ్డాను యాక్చువల్లీ. ఎందుకంటే తిరుపతి నుంచి వెళ్తుంటే తిరుమలకి చాలా డిస్టర్బింగ్ ఎన్వైరన్మెంట్ అన్నమాట. అక్కడ వాసన చూసినా కానీ, అక్కడ జనాలు చూసినా కానీ, మీట్ కానీ, ఫిష్ కానీ, తాగటం కానీ ఇవన్నీ కనపడతాయి. ఇది మీరు వెళుతుంటే పుణ్యక్షేత్రానికి వెళ్తుంటే ఇది ముందు మీతో పాటు వాసన తీసుకుపోతున్నది యాక్చువల్లీ. ఏమంటే సో అది ఒక పాయింట్ అండి. ఈ లాస్ట్ 1 year నుంచి కొన్ని విషయాలు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నది చాలా బాధాకరమైందన్నమాట. ఒకటి ముంతాజ్ హోటల్. అది ఎక్కడ 4 steps. ఇది కనుక మన 7 hills ఇదే అయితే 7 కొండలు ఈ పక్కన ఇచ్చేసారండి. అంత పక్కన ముంతాజ్ హోటల్కి. ఏమండి సో దానికి ఫస్ట్ యాక్చువల్లీ ఆ ల్యాండ్ ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. బట్ ఆయనకి ధైర్యం లేదు పర్మిషన్ ఇవ్వడానికి, కడతానికి. ఆయన వచ్చి భూమి పూజ కూడా చూశాడండి. ఆయన భూమి పూజ చేశాడు కానీ పర్మిషన్ ఇవ్వలేదు. సో చంద్రబాబు నాయుడు ఇచ్చిన తర్వాత నేను పర్మిషన్ ఇచ్చాడు కట్టుకోమని. చాలా ఆర్గనైజేషన్స్ పోట్లాడినాయండి. చాలా కొంతమంది లీగల్ కేసెస్ కూడా వేశారు. 3.5 months పట్టింది దాన్ని క్యాన్సిల్ చేయడానికి. 1.5 floors వచ్చేసినాయండి ఆ ముంతాజ్ హోటల్. 1.5 floor ఆల్రెడీ వచ్చేసినాయి. అయినా కానీ సో దాన్ని క్యాన్సిల్ చేశారు. అప్పుడు అంటే అంత తీవ్రంగా అయిందనమాట. కొంతమంది స్వాములు కూడా వెళ్ళి ప్రొటెస్ట్ చేశారు, హంగర్ స్ట్రైక్ చేశారు. అదంతా అది ఒక విషయం అండి. రెండోది తబ్లీగీ జమాత్. ఏమండి ఇంకా ప్రపంచంలో ఆంధ్రాలో ఇంకెక్కడా ప్లేస్ లేదండి. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదో ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏదైనా సరే మనం హర్ట్ చేయాలి,
ఎందుకంటే పిల్లలు అదే పనిగా వస్తున్నారు, వాళ్ళకి భక్తి ఎక్కువ అవుతాయింది, భక్తిని ఎలా తగ్గించాలని ఏమన్నా మనసులో ఉందేమో నాకు తెలియదు కానండి. వాళ్ళ వాళ్ళ పరిస్థితి చూస్తే, వాళ్ళ నిర్ణయాలు చూస్తే మాత్రం భయంకరంగా ఉన్నాయన్నమాట. సో అది 5 ముస్లిం కంట్రీస్లో బ్యాన్ చేశారండి దాన్ని. అవును సార్, తబ్లిగీ జమాత్ కదా. నిజం. ముస్లిం కంట్రీస్ బ్యాన్ చేస్తే వచ్చి ది మోస్ట్ సేక్రెడ్ ప్లేస్ ఉన్న లార్డ్ వెంకటేశ్వర సిటీ మీరు పర్మిషన్ ఇస్తారండి, 2 డేస్కి 10,000 పీపుల్ వచ్చి నేను అల్లాహు అక్బర్ కొడతానంటే కొట్టుకోయ్యా, ప్రాబ్లం లేదు, ఎంత డబ్బులు ఉంది. ఇప్పుడు మన వాళ్ళు ఏదన్నానండి, ఇది ఇప్పుడు ఏదన్నా డేషన్ ఇచ్చారంటే మెరిట్ మీద కాదు, ఇది ఏదో ఒక విధంగా లాభం ఉండబెట్టే ఇస్తారు అంతే. కాబట్టి మనకు తెలుసు ఆ లాభం ఏమిటో. అది ఎంత ఎంత లైఫ్లో ఎంత కావాలండి తినడానికి, ఎన్ని జనరేషన్స్ కావాలండి మనకి, 7 జనరేషన్స్ కన్నా సరిపోతుంది కదా. వీళ్ళు 70 జనరేషన్ సరిపడా డబ్బులు కాజేసుకుంటూ కూర్చుంటున్నారు. తబ్లీగీ మసాది అసలు ఏమన్నా అర్థం ఉందా? అదొకటండి. మూడోదేమో ఈ లులు మాల్కి సంబంధించింది. లూలు మాల్ తింటే అసలు భయపడిపోతారండి, మీకు ఒళ్ళు జలతరిస్తుంది ఏం జరుగుతుందని వింటే. నిజంగా సార్, ఇక్కడ నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను చాలా మందికి. అంటే చాలా మంది బ్రెయిన్లో ఉంది, మనసులో కూడా ఈ ప్రశ్న, లులు మాల్ని మీరు ఎందుకు అంత వ్యతిరేకిస్తారు? గతంలో లులు మాల్ గురించి నేను ఒక వీడియో చేసినప్పుడు చాలా మంది, అరే మీరు మరీ ఇట్లా తయారవుతున్నారు ఏంది, అసలు లులు మాల్ అది జస్ట్ షాపింగ్ మాల్, దానికి సంబంధించి మీరు ఎందుకు ఇంత అంటున్నారు? నిజంగా మీరు రాసినటువంటి ఆ లెటర్ కూడా నేను కొంత చూసాను, అది మీ ద్వారానే ఒకసారి ప్లీజ్ సార్, నిజంగా మీరే చెప్పాలి సార్ దానికి సంబంధించి. లూలు మాల్ ఇప్పుడు దాదాపు అన్నికి 150 దాకా ఉన్నాయండి ఎక్కడన్నా కానీ. దాదాపు ఓన్లీ అబౌట్ 9 or 10 ఇండియాలో ఉన్నాయి మన దగ్గర. కడవన్నీ మన ముస్లిం కంట్రీస్లో ఉన్నాయి. మాకు తెలిసి ఇప్పుడు బెంగళూరులో ఉంది, కోయంబత్తూరులో ఉంది, హైదరాబాద్లో ఉంది, ఇటు కొచ్చిన్లో ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అది కనుక మనం స్టడీ చేసి అంతా చూస్తే మనకు తెలిసి 10,000 మొత్తం 15,000 మందిని మినిమం 15,000 మందిని ఎంప్లాయ్ చేస్తారండి. అంటే అంత పెద్ద ఇది అనమాట. అది పిక్చర్ చూస్తేనే అమ్మో అనిపిస్తుంది అనమాట. సో 10,000 ముస్లిం బాయ్స్ని అది ఎంప్లాయ్ చేస్తున్నారండి ఆయన. తర్వాత ఒక 5,000 హిందూ గర్ల్స్ని. అప్పుడు మనకు తెలిసిపోతాయింది ఏం జరుగుతుందో. కావాలని డెలిబరేట్గా లవ్ జిహాద్ చేంజ్ చేసి ఈ అమ్మాయిలన్నీ హిందూ ముస్లింగా కన్వర్ట్ చేయాలని వాళ్ళ ఇండైరెక్ట్గా దట్ ఈస్ వాట్ దేర్ ప్లాన్. అంతే ఏమండి, అది అలా ఉంటుంది. దీనికన్నా డేంజరస్ ఏమిటంటే 10,000 ఫ్యామిలీస్, ముస్లిం ఫ్యామిలీస్ తిరుపతికి వచ్చేస్తాయండి. ఒక్కొక్క యావరేజ్ ఫ్యామిలీ మనకు తెలుసు ముస్లిమ్స్ 6, 7, 8 ఉండొచ్చు. దట్ మీన్స్ 1 lakh ముస్లిమ్స్ వచ్చేసి మొత్తం తిరుపతిలో కాంగ్రిగేట్ అయిపోతారండి. అప్పుడు బహుశా హిందూస్ బికమ్ మైనారిటీ కూడా ఆ టైంలో. ఇదండి నేను దాదాపు 8 years కింద రాశానండి. ఏమని, ముస్లిమ్స్ ఆర్ ఎన్సర్క్లింగ్ తిరుపతి. నా వెబ్సైట్లో కూడా ఉందండి, నేను రాసింది. నేను ఏది మాట్లాడిందో నా వెబ్సైట్లో ఉందండి, నేనే కొత్తగా ఏం చెప్పట్లేదు. ఇది నేను 8-10 years కిందటే చెప్పాను. అది ముస్లిమ్స్ ఆర్ ఎన్సర్క్లింగ్, మొత్తం దే ఆర్ గోయింగ్ టు ఆక్యుపై ఇట్. దే ఆర్, ఎందుకంటే చూసారా, కాశీ చూశారు కదా, మధుర చూశారు కదా, అయోధ్య చూశారు కదా. ది మోస్ట్ సేక్రెడ్ ప్లేసెస్కి హిందూస్ ఏది అంటే అక్కడ ముస్లిమ్స్ వెళ్ళి దాన్ని డిస్ట్రాయ్ చేయటమేనండి వాళ్ళ మిషన్. దే సక్సీడెడ్ ఇన్ దోస్ 3 కదా. దే వాంట్ టు డూ ఇట్ సేమ్ థింగ్ ఇక్కడ. దే విల్ డూ ఇట్. ఎందుకంటే మనకి జ్ఞానం రాలేదు, మనకి అవేకనింగ్ లేదు. అంటే మనం ఒక పిచ్చలో పడిపోయాము. ఇది సనాతన ధర్మం ఎక్కడికి పోదనేది అదొక పిచ్చ, అన్ని మతాలు ఒకటి అని ఇంకొక పిచ్చ. ఈ 2 ఇన్క్యూరబుల్ డిసీజెస్, క్యాన్సర్ కన్నా డేంజరస్ అండి ఇవి. ఎవరైనా సరే ఈ రెండింటిని కనుక అడాప్ట్ చేసి థింక్ చేశారు అంటే నిజంగా వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు ఆన్ ది సైడ్ ఆఫ్ డిస్ట్రాయింగ్ సనాతన ధర్మ అండి. సో 10,000 1 lakh పీపుల్ అక్కడ మూవ్ అయిపోతారండి. సో అప్పుడు ఏమవుతుంది, ఎక్కడ చూసినా కానీ యూరోప్లో చూడండి, ఎక్కడన్నా చూడండి, వేరెవర్ ది ముస్లిమ్స్ రీచ్ అబౌట్ 20-21%, దే నెవర్
ఫెయిల్డ్ ఇన్ కాంకరింగ్ ది కంట్రీ. మీరు ఎక్కడన్నా చూడండి, యూరోప్ చూడండి, ఇప్పుడు ఏమవుతుంది యూరోప్ కదా, అంతే కదా. 20 అయితే ఇట్స్ ఓవర్, వీ కెనాట్ కంట్రోల్ దెమ్. సో అది 1 lakh పీపుల్ వచ్చేస్తారు. దాంతో మనకు తెలుసు కదా, మన హిందూస్ లాస్ట్ ఇండిపెండెన్స్ దగ్గర వచ్చిన కాడ నుంచి వీఆర్ అబ్సెస్డ్ విత్ మనీ 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 తప్ప ఇంకేం లేదు. మనం పుష్ అవర్ చిల్డ్రన్ చదువు తప్ప ఒక మోరల్స్ ఇవ్వటం కానీ, ఒక ఎథిక్స్ చదవటం కానీ, రామాయణాన్ని గురించి ఇవ్వటం కానీ, రాముని గురించి ఇవ్వటం కానీ, కృష్ణుని గురించి అది లేనే లేదు ఎక్కడ పుస్తకాల్లోనూ. మన పేరెంట్స్ కూడా తెలియదు, వాళ్ళు కూడా చెప్పలేరు. అప్పుడు ఏం చేస్తాం, ఇదంతా పాలిటిక్స్ ఎంటర్ అవుతారు మన హిందూస్ అంతా. ప్రతి వాళ్ళు ఒక పార్టీ మొదలెడతారండి. ఈ రీజనల్ పార్టీస్ అనదర్ వన్ దట్ ఈస్ డిస్ట్రాయింగ్ అవర్ కంట్రీ. అది ఇంకొక టాపిక్. సో ఈ ముస్లిం ఏం చేస్తారు, ఒక నెగోషియేట్ చేస్తాడు హిందూకి, ఈ మైండ్లెస్ హిందూ ఆర్ సెల్ఫిష్ హిందూతో, he will get elected as a mayor. తిరుపతి will have ముస్లిం మేయర్. ముస్లిం మేయర్ అంటే ఏం చేస్తాడు ఆయన, ఎందుకంటే వాళ్ళు దే లివ్ ఫర్ దేర్ రిలీజన్ కదా, నిజం. అంతే. అది తప్ప ఇంకా ఏది సెకండరీ. మనం మన ధర్మాన్ని తప్ప అన్ని ప్రియారిటీ ధర్మం ఏమండి. నిజం. సో కాంట్రాస్ట్ చూడండి, వాళ్ళేమో వాళ్ళ మతాని కోసం చేస్తారు, మనమేమో మనం మతాన్ని నాశనం చేయడానికి చేస్తున్నాం మనం. అట్లా అయిపోయాం మనం. సో ఈయన ఒక హిందూతో డీల్ చేసేసి యూ విల్ గెట్ ఎలక్టెడ్ యాజ్ మేయర్. తిరుపతి విల్ హ్యావ్ ముస్లిం మేయర్ పీరియడ్. దెన్ ఏమవుతుంది, అప్పుడు ఆయన షరియా తీసుకొస్తాడండి తిరుపతిలో షరియాలో మదర్సాస్ మొత్తం. ఇప్పుడు మన హిందూస్ కూడా మదర్సాస్ పంపుతారు. మదర్సాస్లో ఏం చెబుతారు, కిల్ కిల్ కిల్. వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి కిల్ తప్ప ఇంకేం లేదు అక్కడ అది నేర్పుతారు వాళ్ళకి. మదర్సాస్ మొదలు పెడతారు. సో నెక్స్ట్ స్టెప్, ఎవ్రీడే 5 times, సమ్ టైమ్స్ 6 times నమాజ్ చేస్తారు వాళ్ళు. వాళ్ళ ప్రకారం వాళ్ళు చేస్తారు తిరుపతిలో. అంటే నమాజ్ చేసినప్పుడు ఎక్కడుంటే వాళ్ళు అక్కడే కదా. సో స్ట్రీట్ మీద కూర్చుంటాడు, పటక్కన హైవే మీద కూర్చొని నమాజ్ చేస్తాడు. మొత్తం ట్రాఫిక్ అంతా ఆగిపోవాల్సిందే. తిరుపతి మొత్తం బ్లాక్ 5 times అయిపోతాయింది. తిరుమలకి వెళ్ళేది బిగ్ మెయిన్ రోడ్ ఉంది కదండి. అక్కడ వచ్చి వాళ్ళు నమాజ్ చేస్తుంటే మీరు ఏం చేయగలరు చెప్పండి. మేయర్ ఈజ్ ముస్లిం. ఎవరికి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయాలి? ఏ పోలీస్ అన్నా ఎవడన్నా మన మాట వింటాడా? మామూలుగానే వినరు. ఇప్పుడు రాయచోట అని ఉంది కదా అక్కడ, మన పల్లకి తీసుకుపోతే వచ్చి పోలీసులు, అయ్యా మీరు తీసుకెళ్ళొద్దు, మీకు ఏం రైట్స్ లేవు అని వాళ్ళు ఉత్తరం రాసి హిందూస్కి ఇస్తున్నారంటే మరి అసలు ఏం ప్రభుత్వాలు ఏమిటి? అసలు ఏదన్నా లా అండ్ జస్టిస్ ఏమన్నా ఉందా ఇండియాలో? ఆంధ్రలో ఎస్పెషల్లీ వాళ్ళు వస్తుంటే మనం గంటలు ఆపాలి, వాళ్ళు తుమ్ముకుంటే మనం ఆపాలి, వాళ్ళు ఏం చేసినా మనం ఆపాలండి. అంటే అసలు వాట్ ఈస్ దిస్ హిందూస్? ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ నాయకత్వం ఏం చేస్తున్నారు? ఏం లేదు. మనకు తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారు. వాళ్ళల్లా పొజిషన్లో ఉండాలి, నెక్స్ట్ టైం ఎలక్ట్ చేయాలి, లేకపోతే నా కొడుకునన్నా ఎలక్ట్ చేయాలి, నా బావమర్దిని చేయాలి, నేనేదో చేయాలి, నేను లైఫ్ లాంగ్ దీనికి చీఫ్ మినిస్టర్గా ఉండాలి. కాబట్టి హజ్ హౌస్లు కట్టిస్తాను, క్రిస్టియన్ హౌస్లు కట్టిస్తాను, మీరు చెప్పండి, ఏమి అడగండి, ఏది కావాలంటే అది ఇస్తా. మీకు రిజర్వేషన్ కావాలా తీసేసుకోండి, చెప్పండి. వాటి హిందూస్ ఏమో మనమేమో అడగం, మనకు అది లేనే లేదు, ఆ బ్లడ్లోనే లేదు. మనకి ఒకరిని అడ్వాంటేజ్ తీసుకోవాలనే దృక్పథం మనకు లేనే లేదు ఎక్కడ కూడా. అది మన స్వయం కృషితో బతకాలనేది మనది మెయిన్ ఐడియా. ఏ గవర్నమెంట్ మీద మనం డిపెండ్ అవ్వండి, ఏ రిజర్వేషన్స్ మనం అడగం, డబ్బులు కూడా అడగం, ఏమీ లేదు.
సో ఈ పరిస్థితుల్లో మరి ఏం చేస్తారు మన హిందూస్కి? వాట్ ఈస్ ది ఫ్యూచర్ ఇన్ ఆంధ్ర అండ్ ఇండియా? అసలు మీరు చెప్తుంటేనే అది అంటే చాలా స్కేరీ అండి. అంటే అంటే ఇప్పుడు నేను ఏదన్నా చెబుతుంటే పాయింట్అవుట్ అది లేదు సార్ ఇట్లా అవ్వదు అని చెప్పొచ్చు, నాకు అదేం ప్రాబ్లం లేదు. బట్ లాజికల్గా ఉందా లేదా, ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? ఖచ్చితంగా అసలు సందేహమే లేదు సార్, దానికి లేదు అనడానికి అవకాశమే లేదు. అవకాశం లేదు. సో అటువంటిది ఇప్పుడు ఏం చేయగలం మన దానికి? సో ఆ సొల్యూషన్ నేనేమనుకున్నానంటే, ఇప్పుడు లాస్ట్ 20-30 ఇయర్స్ నుంచి చూస్తే ప్రతి గవర్నమెంటు టీటీడీ మీద ఎగబడుతుంది, డబ్బులు తింటాయింది, ల్యాండ్ని కబ్జా చేస్తాయింది, ఏమండి పొజిషన్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. క్రిస్టియన్స్ని ఉండి తెలిసి కూడా వాళ్ళని ఏమీ చేయట్లేదు. అది లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు దాదాపుగా 4,000 మంది కరెక్ట్ ఉన్నారు అని మీరు చెప్పారు. సో ఆ దృష్టికి కూడా మీరు తీసుకెళ్లారు. అవును, అదే అసలే అంటే 2-3 సార్లు వార్తలు అయితే వచ్చాయి సార్. మీరు అన్నట్టుగా వార్తల మట్టికి వాళ్ళు క్రియేట్ చేయడం కాదు, వాస్తవంగా వార్తలు వచ్చాయి. అవును. 2-3 కొంతమంది క్రిస్టియన్ ఉద్యోగులని, కానీ ఆ 4,000 ఏమైంది ఎట్లా వచ్చానని మీరు అడగవచ్చు. నేను ఒక పెద్ద అందరికీ సర్క్యులేట్ చేశాను 4,000 క్రిస్టియన్స్ వర్క్ చేస్తున్నారని. అంటే ఇది మొట్టమొదటిలో తిరుపతిలో మాకు ఆఫీస్ ఉండేది ఒక అరౌండ్ 2016-17-18లో. అప్పుడు భజనలు హిందూస్ భజన్స్ ప్రమోట్ చేయాలని సో భజన సామాగ్రి దాదాపు 150 పీపుల్కి ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత విత్ ఇన్ 2 డేస్లో ఒక చిన్న పల్లెటూరు నుంచి ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏమన్నారంటే, మా ఊళ్ళో దేవి టెంపుల్ ఉందండి, దాని పక్కన ఎవరో చర్చి కడుతున్నారు, నాట్ ఈవెన్ 10 మీటర్స్ కూడా లేదండి, ఆ పక్కనే కడుతున్నాడు, మరి ఏమన్నా మనం చేయొచ్చా అంటే, నాకు కూడా తెలియదండి రూల్స్ అప్పుడు అసలు. ఇదేంటి ఇట్లా అడుగుతున్నాడు అని నేను రీసెర్చ్ చేశానండి. రీసెర్చ్ ప్రకారం ఏంటంటే, ఫస్ట్ 100 మీటర్స్ అన్నా ఉండాలి, దట్స్ వన్ కండిషన్. 2 కలెక్టర్ పర్మిషన్ తీసుకోవాలి, ఆ పంచాయత్ పర్మిషన్ తీసుకోవాలి, మండల ఆఫీసర్ పర్మిషన్ తీసుకోవాలి. ఇది తీసుకోకుండా మీరు కడటానికి వీలు. 3 పర్మిషన్స్ ఖచ్చితంగా ఉండాలి, ఏదో ఒకటి కాదు. లేదు ఏమండి. సో అది తెలిసి నేను ఆ విలేజ్కి వెళ్ళి వాళ్ళందరినీ పోగు చేసి, అయ్యా మీరు కనుక బడ్జెట్ పెడతానంటే అందరూ సైన్ చేయండి, ఈ సైన్ చేసి ఇన్ని వైలేషన్స్ ఉన్నాయి కాబట్టి సో వీ వాంట్ టు సీ దట్ ఇది చర్చ్ స్టాప్ చేయమని అడుగుదామని అందరి చేత చేయించి పేస్టర్ గారికి ఇచ్చామండి. ఆ రాత్రికి వెళ్ళిపోయాడండి ఆయన. ఆ రాత్రికి వెళ్ళిపోయాడు. అంటే వాళ్ళకి తెలుసు రూల్స్, వాళ్ళందరికీ తెలుసు. తెలుసు ఈ హిందూస్ ఏం చేస్తారు సార్, వీళ్ళు ఏం ఊరిని పప్పు తినేసి కూర్చుంటారు, కానీ వాళ్ళు ఏం చేయగలరు మనకి అనేది వాళ్ళకి తెలుసు. ఏదో ఒక వన్సిన టైం ఏదో ఉండదు కానీ, బట్ ఇన్ జనరల్ మన వాళ్ళు ఎవరు ఏం పట్టించుకోరు. అది మనసులో పెట్టుకుని తిరుపతిలో చెప్పాను కదా మా ఆఫీస్ ఉంది, పోతా ఉంటే దాదాపు 100 చర్చెస్ ఉన్నాయండి. 100 చర్చెస్ ఉన్నాయంటే అంటే వీళ్ళకి నిజంగా పర్మిషన్ ఉందా లేదా అని నాకు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది కదా, ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా కలెక్టర్కి తోడా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి మండల ఆఫీసర్కి ఉత్తరం రాశామండి. మీరు ఏ చర్చికైనా పర్మిషన్ ఇచ్చారా తిరుపతి? సింపుల్ క్వశ్చన్. ఏదన్నా ఏది ఒకదానికైనా ఒక్క చర్చికైనా ఓవరాల్ మీరు ఏదన్నా చర్చికి పర్మిషన్ ఇచ్చారా? అందరూ విత్ ఇన్ మంత్లో చెప్పారు, మేము వీ డిడ్ నాట్ గివ్ పర్మిషన్ టు ఎనీవన్. ఒక్కదానికి కూడా ఇవ్వలేదు, ఒక్కదానికి కూడా ఇవ్వలేదండి. సో అప్పుడేమనుకున్నాం, హైకోర్టుకి వెళ్ళి కేసు ఫైల్ చేస్తామని అనుకున్నామండి. దాదాపు నాకు తెలిసి ఒక 10 లాయర్స్తో మాట్లాడామండి. కేసు మనం హైకోర్టులో చేద్దామండి, ఇది రూల్స్ వాళ్ళు వైలేట్ చేశారు, ఇవన్నీ ఇల్లీగల్గా కన్స్ట్రక్ట్ చేసిన చర్చెస్ కాబట్టి మనం కోర్టుకి వెళ్ళి, ఎందుకంటే పర్మిషన్ వాళ్ళకి అథారిటీ ఉంది, ఎందుకంటే ఇవ్వలేదు కాబట్టి. నాకు ఎవరు 10 మంది నేను మాట్లాడానండి, ఒక్కళ్ళు కూడా కేసు తీసుకోలేదండి. అది అఫ్కోర్స్ జగన్ టైం 2022.
ఆయన వల్ల భయపడ్డారో మరి ఏమిటో ఎవరూ తీసుకోలేదండి. నేను న్యూయార్క్లో ఒక లాయర్ని పట్టుకుని నేను కేసు ఫైల్ చేశానండి. అది అక్కడ ఆయన ఏమన్నారు, అంకుల్ మీరు ఏది హైకోర్టుకి వెళ్ళవసరం లేదు, దీనికి మనం కేసు టూడాకి ఫైల్ చేద్దాం. ఎందుకంటే టూడా వాళ్ళు చెబుతున్నారు మేము అసలు పర్మిషన్ లేదని, మరి వాళ్ళకే పిటిషన్ పెడదాం అని ఆయన చాలా బ్రహ్మాండమైన లీగల్ బ్రీఫ్ అండి. 7 violations లిస్ట్ చేశాడు ఆయన. ఇన్ని వయలేషన్స్ ఉన్నాయి, నాట్ గివింగ్ అని ఆయన వేసేస్తే 2 monthsలో హరిప్రసాద్ అని ఆయన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ టూడా, ఆయన ఒక ఆర్డర్ ఇచ్చాడు. కమిషనర్కి రాశారు ఈ ఆర్డర్. ఏమని, కమిషనర్ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఫైల్ దిస్ వన్, వీళ్ళు ఈ చర్చిని డెమోలిష్ చేసే అథారిటీ నీకుంది, యూ గో హెడ్ అండ్ ఇంప్లిమెంట్ అని ఆయన ఈయనకి రాశాడండి ఉత్తరం. ఇంతవరకు ఎక్కడ కదులుతాడు ముందుకి, ఇంతవరకు లేదండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇది ఒకటి అండి. సో ఇదేమో ఈ చర్చిల వ్యవహారం ఎలా ఉంది. సో ఇవన్నీ చూస్తే ఏమనిపించిందండి, ఈ గవర్నమెంట్ వాళ్ళు ఏది కూడా మనకు సహకరించరు, మనం అడిగేది ఏది చెప్పరు, ఏది చేయరు. మరి ఏం చేయాలి మనం, ఎట్లా ప్రొటెక్ట్ చేయగలం మనం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని? ఇప్పుడు అది మనసులో పెట్టుకున్నాం, అది టీటీడీ అండి, అంటే తిరుమల తిరుపతి దేవస్థానం. ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ తిరుమల దేవస్థానం కాదు, తిరుమల దేవస్థానం. తిరుమలలో ఎటువంటి శాంక్టిటీని మనం మెయింటైన్ చేస్తున్నామో తిరుపతిలో కూడా చేయాలి కదా. అంతే, అందుకే కదా టీటీడీ అంది. అంతే అంతే, అబ్బా వాళ్ళు చేయట్లేదు. సో ఇప్పుడు ఇక్కడైతే ఆ పక్కనే తిరుచానూరు పద్మావతి టెంపుల్ ఉంది. సో అది కూడా ఇంక్లూడ్ చేసి ఒక పుణ్యక్షేత్రంగా డిక్లేర్ చేస్తే ఎలా ఉంటుంది అని ఊరిని అది మనసులో వచ్చిందండి. దెన్ ఐ వాజ్ రీడింగ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. ఎన్టీ రామారావు గారు సారీ సార్, ఇప్పుడు అట్లా పుణ్యక్షేత్రంగా డిక్లేర్ చేసినటువంటి ఏవైనా ఆలయాలు ఉన్నాయా సార్ మనకు తెలుగు రాష్ట్రాల్లో? తెలుగు రాష్ట్రాలు లేవు. కొన్ని నార్త్లో ఆ టెంపుల్కి విత్ ఇన్ 6-7 kilometers రేడియస్, ఆ రేడియస్లో దే రిస్ట్రిక్టెడ్ సెల్లింగ్ మీట్ అది ఇది. మొత్తానికి దే కేమ్ అప్ విత్ సమ్ ఆ ఏరియాకి. నాట్ ఆ ఏరియాలో మాత్రం యూ కెనాట్ సెల్ దిస్ అది ఇది అని రాశారు. చెయ్యాలంటే చేయొచ్చు. ఇప్పుడు దిస్ ఈజ్ ఎ హిందూ టెంపుల్ ఏమండి, హిందూస్కి రిలీజియస్ యాక్టివిటీస్ని ప్రమోట్ చేయడానికి వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం ఎందుకు చేయకూడదు? ఇది రిలీజియస్ కదండి. ఇంకోటి గమ్మతే మీకు అవగాహన ఉండి ఉంటుంది. 1801 224 years కిందట మెకెంజీ అని ఆయన ఒక పుస్తకం రాశాడండి. అందులో ఏమని చేశాడు తెలుసండి, బాలాజీ టెంపుల్ ప్రాపర్టీని డిస్క్రైబ్ చేశాడండి. 250 square miles, అప్పుడు కిలోమీటర్స్ అది 250 స్క్వేర్ మైల్స్ బిలాంగ్ టు టీటీడీ అని రాశాడండి. నా దగ్గర ఇది కూడా ఉంది, మీకు పంపానో లేదు, పిక్చర్ కూడా ఉంది. సో నార్త్లో ఎక్కడ, సౌత్లో ఎక్కడ అంతా. సో దట్ మీన్స్ 250 square miles బిలాంగ్ టు లార్డ్ వెంకటేశ్వర. అది 1801లో. ఈరోజు ఎంత ఉందండి? ఎంత ఉంటుంది సార్? 27.5 కిలోమీటర్స్, మైల్స్ కూడా కాదు. మైల్స్ కూడా కాదు. 250 27. ఏమైంది ఆ ల్యాండ్? ఏ నాదురైనా పట్టుకుంటాడా? ఏ నాదురైనా చెబుతాడా ఏమైందిరా అని అనే పొలిటీషియన్ మనం పట్టుకోగలమండి? అంటే ఇంత నీచానికి ఎందుకు దిగుతున్నారు హిందూస్? ఇప్పుడు క్రిస్టియన్ ఉన్నాడంటే హీ విల్ యాక్ట్ లైక్ ఎ క్రిస్టియన్, ముస్లిం విల్ యాక్ట్ లైక్ ఎ ముస్లిం, హిందూ ఈజ్ ద ఓన్లీ వన్ హూ యాక్ట్స్ లైక్ ఎ సెక్యులరిస్ట్ ఆర్ నాన్ హిందూ. సెక్యులర్ కూడా అనలేదు సార్, స్లేవ్స్ అయిపోతున్నారు.
మిగిలిన వాళ్ళకి ఆల్మోస్ట్ లైక్ క్రిప్టో ముస్లిమ్స్ ఆర్ క్రిప్టో క్రిస్టియన్స్ వాట్ ఎవర్ వర్డ్స్, మనకి వర్డ్స్ కూడా తెలియదు ఇప్పుడు, ఎలా వీళ్ళని డిస్క్రైబ్ చేయాలో కూడా తెలియట్లేదు. అంత ల్యాండ్ని మనం ఇచ్చారు కదండి. ఇప్పుడు కూడా ఇప్పుడు టీటీడీ ల్యాండ్ని టూరిజంకి ఇచ్చారట. ఇది రీసెంట్ గానే సార్? ముంతాజ్ హోటల్ది. ఇప్పుడు అది క్యాన్సిల్ అయింది కదా. అవును. అక్కడ నుంచి అబౌట్ 200 యార్డ్స్ ఉంటుంది అనుకుంటా. ఆన్ ది అదర్ రోడ్ ఉంది కదా, ఆ రోడ్ ఆ సైడ్ ఇచ్చేసాడు ఈయన పర్మిషన్. సో అది అందులో టూరిజం వాళ్ళు ఇచ్చాడు. టీటీడీ ల్యాండ్ ఏం చేస్తున్నారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటాం, ఇంకెక్కడో ఏదో ఫారెస్ట్ కానీ ఎక్కడో పడేద్దాం, దానికి కాంపెన్సేషన్ ఇక్కడ తీసుకుంటాం, ఇంకెక్కడో ఇస్తాం. మొత్తం అంతా టెంపుల్ ల్యాండ్, వెంకటేశ్వర టెంపుల్ ల్యాండ్ అంతా డిప్లీట్ చేసేద్దాం. సో భక్తులు పైకి పోవటానికి కూడా ల్యాండ్ లేకుండా చూడాలన్న ఉద్దేశం ఉందేమో తెలీదు, అలా అనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకు చేయాలి? ఇప్పుడు ఇంకోటి పాయింట్ అండి, టూరిజం అనగానే అది ఓన్లీ ఫర్ రిలాక్సేషన్, ఎంజాయ్మెంట్, ఏమండి స్నానాలు గీనాలు ఇవన్నీ. దట్ ఈజ్ రిలీజియస్ ప్లేస్. మనం యాత్రకి వెళ్తాం. యాత్రకి వెళ్ళామంటే ఏంటి, ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ గాడ్ని చూడాలని వెళ్తున్నాం. వెళ్తూ ఉంటే ఈ వాసన గీసన చూసుకుంటా పోవాలని మనం ఎక్కడ పోయి స్నానాలు గీనాలు లేడీస్ని అక్కడ పెట్టి చేయటం, స్విమ్మింగ్ పూల్ చేయటం, ఎక్కడ ఏడుకొండల నుంచి కిందకు చూస్తే వీళ్ళని చూడాలి మనం. సో ఇట్లాంటి అంటే ఎవరు అసలు ఏం చేస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్లో అనేది చాలా. సార్ రీసెంట్గా మళ్ళీ మీరు ప్రయత్నం చేశారా, వీళ్ళు బోర్డు మెంబర్స్ కానీ, టీటీడీ చైర్మన్ కానీ, లేకపోతే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు 2-3 థింగ్స్ చేసామండి. ఇప్పుడు 4000 దీని గురించి అది చేసాం, అది అయిపోయింది. ఈ పుణ్యక్షేత్రాన్ని గురించి, ఎందుకంటే ఈ 3 పుణ్యక్షేత్రాలు కనుక చేస్తే అట్లీస్ట్ మనం ప్రొటెక్ట్ చేస్తాం మన శాంక్టిటీ, ఏమంటే సేక్రెడ్నెస్ ఆఫ్ ప్లేస్, స్పిరిచువల్ గాను బాగుంటుంది అన్న ఉద్దేశంలో అది ఎన్టీ రామారావు గారు అన్నారు. కాబట్టి వీ థాట్ విల్ టేక్ అప్ దట్ వన్. ఈ కృష్ణమూర్తి గారని లాస్ట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నారు ఆయన. ఆయన కూడా అట్లాగే అన్నారు, మనం దీన్ని డిక్లేర్ చేయాలని. ఏమండి, సో ఇప్పుడు డిక్లేర్ చేస్తే ఏమవుతుంది ఏమండి, ఎందుకంటే చాలా ఇప్పుడు మన హిందూస్లోనే అపోజిషన్ ఉంటుంది మనకి ఖచ్చితంగా ఇది. ఓకే, అందుకని అట్లీస్ట్ కొన్ని మనం చేయగలిగితే తర్వాత మెల్లిమెల్లిగా చూసుకోవచ్చు. ఒకటి ఏదైనా సరే ఒక పరిమితి, అంటే ఇప్పుడు ఇది తిరుమల, తిరుపతి, తిరుచానూరు కాబట్టి ఒక బౌండరీ ఉంటుంది కదా వాటికి. ఆ బౌండరీలో ఏముండొచ్చు ఏముండకూడదు అని అనుకుంటే, ఏ ఇల్లీగల్ స్ట్రక్చర్స్ ఏ ఉన్నా సరే, ఏది అదర్ మతాలే, దాన్ని ఇల్లీగల్గా ఉంటే డెమోలిష్ చేయటం. లేదు పర్మిషన్ తీసుకు కట్టారనుకోండి, మోడీ గారు ఏం చేశారు కాశీలో, ఈ నెగోషియేటెడ్ కదా ఆల్ దోస్ పీపుల్, ఈ నెగోషియేటెడ్, అయ్యా మార్కెట్ వాల్యూ ఇది ఇస్తాం, లేదు ఎక్కువ కావాలంటే ఎక్కువ ఇస్తాం, వాటెవర్ ఏదో ఒకటి వాళ్ళతో సంప్రదించేసి ఇచ్చేయటం, యాస్కింగ్ టు ఆ బౌండరీకి ఆ సైడ్కి వెళ్ళిపోమంటారు. ఏమండి, అదొకటి. రెండోది, ఇప్పుడు మీరు చూస్తే తిరుచానూరు ఆ ప్రాంతాల్లో రోడ్ల మీద మీరు పద్మావతి టెంపుల్కి వెళ్తూ ఉంటే మీట్ అమ్ముతుంటారు. అవును సార్, చాలా చూసారు, చూసాను నేను. సో అనాథరైజ్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మీట్ షుడ్ బి స్టాప్డ్ అండి. ఇప్పుడు హోటల్స్లో ఇచ్చాం, పర్మిషన్ ఇచ్చాం, దాన్ని వీ కెనాట్ డూ మచ్ రైట్ నౌ, అట్లీస్ట్ ఇన్ డెఫినెట్గా అనాథరైజ్డ్ మాత్రం డెఫినెట్గా మనం స్టాప్ చేయించాలి అది. అలాగే మనకి గోమాత ఎంతో సేక్రెడ్ కదా, నిజం. అటు మన గోమాత మీట్ మాత్రం ఎక్కడ కూడా డిస్ట్రిబ్యూట్ చేయలేదు, అక్కడ చేయకూడదు ఆ పుణ్యక్షేత్రంలో. కడమ అది ఓకే, ఎందుకంటే ఈవెన్ కాన్స్టిట్యూషన్లో కూడా మనం ఇట్స్ ఓకే. ఇప్పుడు గోట్ మీట్ ఉందనుకోండి, ఆక్సిజన్ ఎద్దులు అనుకోండి, సో అకార్డింగ్ టు అవర్ శాస్త్రాలు ఓన్లీ మనం గోమాత ఒకటి సేక్రెడ్ కాబట్టి దాన్ని మాత్రం మనం
వీ విల్ మేక్ షూర్ దట్ మీట్ ఫ్రమ్ కౌ ఈస్ ప్రివెంటెడ్. అటువంటి కొన్ని ఇలా చేయగలిగితే స్టార్ట్ ఆఫ్. ఇప్పుడు ఈవెన్ మనం అనుకోవచ్చు ఏది లెక్కర్ కూడా స్టాప్ చేయొచ్చు అని, ఈటింగ్ మీట్ అది కూడా స్టాప్ చేయాలి. కాకపోతే ఏంటంటే మన పబ్లిక్ సపోర్ట్ లేకుండా మనం చేయలేము. ఇప్పుడు మన వాళ్ళు హాయిగా తాగుతారు, మీట్లు తింటారు, అది కనుక పెట్టామంటే మనది ఎక్కడికి పోదు. అందుకని కొన్ని అంశాలు తీసుకుని అట్లీస్ట్ మినిమం దానికి సంబంధించినటువంటి గౌరవాన్నైనా కాపాడుకునే ప్రయత్నం చేశాం. ఏమండి, దాని గురించి మీటింగ్ పెడతామని చూసాము తిరుపతిలో. సార్ అది మరీ అన్యాయం. ఆ మీటింగ్లకి ఏం మాట్లాడు నిజంగా సార్, నాకు నిజంగా మొన్న మీతో మాట్లాడిన తర్వాత అసలు వాటికి ఎట్లా రెస్పాండ్ అవ్వాలో కూడా అర్థం కాలేదు నాకు. తిరుమలలో తిరుపతిలో దీనికి సంబంధించి ఒక మీటింగ్ పెడదామంటే 1 కాదు 2 కాదు 3 సార్లు ప్లీజ్ సార్ అదే చెప్పండి సార్. ఇవన్నీ విని కూడా మాకు ఏమన్నా కొంచెం సిగ్గు వస్తే బాగుంటుంది. ఏమనుకున్నాం, ఈ డిక్లేర్ అంటే దెర్ ఈస్ ఎ నీడ్ టు డిక్లేర్ తిరుమల తిరుపతి తిరుచానూరు అనేది ఒక డిస్కషన్ చేసి ప్రెస్ మీట్ పెట్టేసి ఒక మీటింగ్ పెట్టి అందరికీ తెలియజేద్దాం ఏం మా ఉద్దేశం ఉంది అనేదని 29th నవంబర్ని డిసైడ్ చేసామండి. సో అశోక్ సింఘాల్ గారు ముందు పర్మిషన్ ఇచ్చారు. విత్ ఇన్ 3 days బిఆర్ నాయుడు గారు ట్విట్టర్లో ఎక్స్లో చాలా నాస్టీ పోస్ట్ రాశారు మా మీద, మీ గురించి, నా గురించి. ఏమని, ఐఎమ్ మిస్గైడింగ్ ది హిందూస్, ఇన్స్టిగేటింగ్ ది హిందూస్, ఐఎమ్ కలెక్టింగ్ ఇల్లీగల్ డొనేషన్స్ అండ్ అవర్స్ ఈజ్ ఎ ఫేక్ ఆర్గనైజేషన్. అంటే బిఆర్ నాయుడు గారితో ఇంతకుముందు మీరు ఎప్పుడైనా టచ్లోకి వెళ్ళారు సార్ ఈ విషయం? టాక్ టు హిమ్ 2 times కూడా, అది మెన్షన్ చేశాను. అప్పుడు ఏది మీరు తెలుసు వారికి? తెలుసు, పర్సనల్ తెలుసు. సో అప్పుడు 4,000 ఏది మన అన్యమతస్థులు ఉన్నప్పుడు ఇట్లా అన్నప్పుడు ఆయన మరి ఎందుకు చేయరు, ఏది ఇవన్నీ చెప్పాను కదా, హౌ టు ఐడెంటిఫై అనేది, అది చేయొచ్చు కదా అంటే కష్టం కాదు సార్, మీరు అది పబ్లిక్లో చాలా ఇది కదా. అయ్యో పబ్లిక్ ఏదో అంటుందని యూ వాంట్ టు సాక్రిఫైస్ టీటీడీ సేక్రెడ్నెస్ని యు ఆర్ కాంప్రమైజింగ్ విత్ నాన్ సెన్స్, ఇట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ పాలసీసా అన్నానండి. ఎలా రెస్పాండ్? హీ డింట్ రెస్పాండ్. అప్పటి నుంచి ఐ డింట్ హ్యావ్ ఎనీ కాంటాక్ట్ విత్ హిమ్ అనమాట. దెన్ ది లాస్ట్ వన్ ఈస్ దిస్ పీస్. అది అయిపోయింది. సో ఆయన ఈ ట్విట్టర్లో ఆ పోస్ట్ చేయంగానే క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే అనిల్ సింఘాల్ మరి ఇంకా తప్పదు కదా, చైర్మన్ పోస్ట్ తర్వాత క్యాన్సిల్ చేశారా సార్? ఓకే, అదే సరే అయిపోయింది. దెన్ శంకర మఠంకి వెళ్ళాం. శంకర మఠం ఇచ్చారు పర్మిషన్. ఒక 24 hours కాల్ చేసి, లేదండి మాకు ఏదో ప్రోగ్రామ్ ఉందండి, మేము అనుకోలేదు ఇది వస్తుందని మేము క్యాన్సిల్ చేసాం. 24 hours వాళ్ళకి తెలియదు ఏదో ప్రోగ్రామ్ ఉండట్టు కూడా. దెన్ వీ వెంట్ టు అనదర్ హోటల్ అండి. హోటల్ వాళ్ళు ఇచ్చారు. 29th మాది నవంబర్, అది 28th నైట్ వెళ్ళి మొత్తం డెకరేట్ చేసాం హాల్ హోటల్లో. 29th మార్నింగ్ 8 o'clock వాళ్ళు ఫోన్ చేసి, సార్ మీ మీటింగ్ క్యాన్సిల్ చేసేస్తున్నాము. ఏంది, ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారంటే 10 మంది వచ్చారు సార్, మమ్మల్ని థ్రెటన్ చేశారు, మీరు గనక ఈ మీటింగ్ గనక పెట్టుకున్నారు అంటే మీ బిజినెస్ను రూయిన్ చేస్తాము, ఇంకా యూ డోంట్ హ్యావ్ చాయిస్, యూ హ్యావ్ టు క్యాన్సిల్ ఇట్. వాళ్ళు దే ఆర్ స్కేర్డ్ టు డెత్ అండి. ఇక్కడ నేను ఆలోచిస్తుంది ఏంటంటే సార్, మీ పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన సామాన్యుల పరిస్థితి, మన మాలాంటల పరిస్థితి ఏంది అసలు అక్కడ? ఇప్పుడు అంటే గమ్మత్ ఏంటంటే, నాదొక్క ఎక్స్పీరియన్స్ కాదు, అయితే చాలా మందితో మాట్లాడిన తర్వాత అక్కడ ఒక హిందూ మాఫియా ఉందండి. మాట విన్నా చాలా. ఆ మాఫియా ఏమిటంటే వాళ్ళు పర్మిషన్, ఇప్పుడు మాఫియా అంటే కానీ ఉంటారు కదా లీడర్లు, వాళ్ళు గాడ్ ఫాదర్ అనేది ఉంటారు కదా,
వాళ్ళు పర్మిషన్ లేకుండా ఏది చేయటానికి వీలేదు ఆ పరిధిలో. సో వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగలేదు కాబట్టి వాళ్ళు ఏదైనా చేస్తారండి. తర్వాత మీరు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారు సార్ ఇదంతా అయిపోయాక? లేదు, మనకు తెలుసు ఎవరు, ఓకే, అనవసరం. ఎందుకంటే నాకు 15 సంవత్సరాల నుంచి తెలుసు ఈ గ్రూపు. నేను థింక్ చేసి, అంటే ఇట్ కుడ్ బి ఐఎమ్ రాంగ్, బట్ ఐ వాంట్ టు సే బిఆర్ నాయుడు ఆ ఉత్తరం రాసింది ఆయన రాసిందని నేను అనుకోను. ఎవరో ఈయనకి ఇచ్చి ఇది చెప్తే ఆయన అట్లా పోస్ట్ చేశాడు, కానీ ఐ డోంట్ థింక్ హీ రియల్లీ నోస్ ఏం జరుగుతుంది అనేదండి. అది రాసిన తర్వాత అండి ఆ పోస్టు నేను 3 weeks వెయిట్ చేశానండి. మా వాళ్ళంతా గొడవ, అంకుల్ నువ్వు ఎందుకు వై యూఆర్ వెయిటింగ్, వై యూఆర్ నాట్ రెస్పాండింగ్ అది. నేనేమనుకున్నానంటే, అంటే ఇంత పెద్ద టెంపుల్, ఇంత హిస్టరీ ఉన్న టెంపుల్, పద్మపురాణం, అగ్ని పురాణం, మార్కండేయ పురాణం, అన్ని పురాణాల్లో, అన్ని స్క్రిప్చర్స్లో వెంకటేశ్వర స్వామిని గురించి అంత గొప్పగా డిస్క్రైబ్ చేసి అంత చేసిన టెంపుల్ని నేను ఏది రియాక్ట్ అవ్వాలి అంత తొందరగా? ఏమండి, అంటే ఇప్పుడు ఏదన్నా చేస్తే అది ఆయన పోస్టే కాకుండా ఆ పోస్టు టీటీడీ దేవస్థానంలో కూడా పెట్టాడు. టీటీడీ అఫీషియల్ అంటే పెట్టాడు. ఇప్పుడు నేను ఏదైనా చేస్తే అది టీటీడీ ఈజ్ ఇన్వాల్వ్డ్. స్టిల్ ఇంకా ఉందా సార్ అది పోస్ట్? ఉంది. టీటీడీ దేవస్థానం బిఆర్ నాయుడు పెట్టి మీరు వచ్చేస్తుంది అది. ఓకే. సో అందుకని నాకు చాలా హిస్టరీ చేసేది, చాలా అటువంటి టెంపుల్ని కోన్కేస్గా ప్రకాష్ రావు ఏది చేస్తుంటే ఏం సార్ దీనికి? వన్ మోర్ థింగ్, యాక్చువల్లీ ఒకవేళ ఇది నిజమా, అంటే మీరు చేస్తున్నది ఫౌండేషన్ ద్వారా సనాతన ధర్మం గురించి కావచ్చు, దేవాలయాల గురించి కావచ్చు, మీరు చేస్తున్నటువంటి కృషి నిజమా అబద్ధం అనే విషయాన్ని పక్కన పెడదాం ఒకసారి. ఒకవేళ అబద్ధం అయినప్పటికీ టీటీడీ అఫీషియల్ పేజ్ నుంచి ఇట్లాంటి పోస్ట్ పెట్టడం ఏంటి అనేది నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉన్నది. పంపుతాను, మీకు కావాలంటే టీటీడీ దాంట్లో అది కాపీ చేసి పెట్టుకున్నాము. ఓకే. సో దాన్ని నాకు చాలా మనసు చదివించిందండి. అంటే అటువంటి ఆర్గనైజేషన్ని ఈ స్మాల్ లిటిల్ థింగ్స్ దీనికోసం ఆయన అంత పెద్ద టెంపుల్స్ ఇన్వాల్వ్ చేస్తాడండి. మీరు అన్నట్టుగా వారికి తెలిసేయిందా తెలియకైందా అనేది నిజంగా నాకు ఇప్పుడు నిజంగా డౌట్ వస్తుంది. బట్ క్వశ్చన్ కూడా ఏంటంటే, మన వాళ్ళు అట్లీస్ట్ హ్యావ్ డజన్ పీపుల్ ఆయన అప్రోచ్ చేయరు, వాళ్ళ అబ్బాయిని అప్రోచ్ చేయరు. ఓకే, అయిపోయాక వాళ్ళ టీవీ యాంకర్లు కొంతమంది తెలిసిన వాళ్ళతో కూడా సంప్రదించి వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా ఇంత మాట్లాడారు. మాకు తెలిసి అట్లీస్ట్ 6-7 people మాట్లాడారు. అయినా కానీ ఆయన విత్డ్రా చేసుకోలేదు. ఎంత క్లోజెస్ట్ పీపుల్ అడిగారండి ఆయన్ని, ఏమి మీకేం తెలుసు ఆయన గురించి, ఎందుకు నువ్వు చేస్తున్నావు అంటే పట్టించుకోలేదు. సో ఇప్పుడు దాంతో నా మీద ప్రెషరు. ఇప్పుడు నాకంత సపోర్ట్ ఎవరు మన వాళ్ళు ఇవ్వాలి కదండి, నేను చేసే యాక్టివిటీస్. వాళ్ళేమో రెస్ట్లెస్, అంకుల్ ఏమిటి వాట్ ఎందుకు నువ్వు రెస్పాండ్ అవ్వలేదు? సో ఫైనల్గా ఒక సర్టిఫైడ్ లెటర్ పంపానండి. ఇది కనుక విత్డ్రా చేయకపోయి, ఎపాలజీ కూడా చేయకపోతే ఐ విల్ గో టు కోర్ట్ అండ్ యూ విల్ సీ ఇన్ ది కోర్ట్ అని మొత్తం ఎవిడెన్స్తో సహా, దిస్ ఈజ్ వాట్ యూ సెడ్ ఇన్ ది, ఇఫ్ యూ డోంట్ విత్డ్రా విల్ గో టు కోర్ట్ అన్నానండి. ఇవాళ కూడా నేను కొంతమంది లాయర్స్తో సంప్రదించాను. ఇంతవరకు నాకు కనీసం 4-5 వాళ్ళే వచ్చి మేము తీసుకుంటాం సార్ కేసు. వన్ మోర్ థింగ్, మీరు చేస్తున్న పని ఏంటి అనే విషయం ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేస్తే ప్రతిదీ ఉంటుంది కదా సార్ దాంట్లో. ఎవ్రీథింగ్ ఇన్ని సంవత్సరాల నుంచి ఏ రోజు ఏం చేశారో కూడా ఉంటుంది దాంట్లో. ప్రతి 365 days పోస్టులు ఉంటాయి. అంటే ట్రావెల్ చేసినప్పుడు ఉండకపోవచ్చు, బట్ 2 ఉంటాయి, నెక్స్ట్ డే 2 ఉంటాయి. 365 పోస్టులు అది చూస్తే సరిపోతుంది మీరు ఏం చేస్తున్నారు అని తెలుసుకోవడానికి. అండ్ మీరు ఇటు పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారి విషయం పట్ల తెలిపే ప్రయత్నం ఏమైనా చేశారు? కాంటాక్ట్ ఉత్తరాలు మాత్రం నేను రాసుకుంటాను. దీనిపైన కూడా రాశారా సార్? అన్ని రాశాను. ఓకే, అంతా రాశానండి. ఓకే. ఏమండి అంటే
మనం రాసాము కేసు ఇప్పుడు ఇవాళ కనుక ఆయన రెస్పాండ్ కాకపోతే సో అవర్ ఇంటెన్షన్ ఇస్ టు గో టు కోర్ట్ అనమాట. మా లాయర్స్ ఏది చెప్తే అది వీల్ జస్టిస్ అని ఎందుకంటే అంటే అంటే చాలా బాధ అనిపిస్తుంది అనమాట. టు డ్రాగ్ తిరుపతి దేవస్థానం ఇంటూ స్మాల్ లిటిల్ థింగ్ లైక్ దిస్. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి సార్ నిజంగా మీరు అన్నట్టుగా. ఒకటి మీరు ఏం చేశారా చేయలేదా అనేటటువంటిది ఒక సంగతి, అండ్ మీరు చేస్తున్నటువంటి పని మరి వారికి ఎవరు చెప్పిర్రో ఎంత మేర రీచ్ అయిందో తెలియదు. దానికి సంబంధించి వారి అఫీషియల్ ఎక్స్ ఖాతా నుంచి పెట్టడం కూడా ఒక మేర తప్పే అయినప్పటికీ పెట్టిరు, ఓకే. దాన్ని మనం కొంతమేర ఓకే మీ అక్కడ చెప్పిన వాళ్ళని బట్టి ఏదో చేసిర్రు అనుకున్నా ఓకే. బట్ అఫీషియల్ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అఫీషియల్ పేజ్ నుంచి ఇటువంటి స్టేట్మెంట్ అనేది ఇప్పుడు నిజంగా దేవస్థానం యొక్క దాన్ని మనం కిందికి దిగజార్చినట్టే అవుతుంది. చాలా అండి. అంటే ఇప్పుడు మాది ఏం ఆర్గనైజేషన్, స్మాల్ ఆర్గనైజేషన్, అసలు దేర్ ఈజ్ నో హిస్టరీ ఈజ్ ఓన్లీ 20 years. దాంట్లోనే 3000 4000 years హిస్టరీ ఉన్న దాన్ని ఇంత కిందకు తీసుకు ఏంటంటే ఈరోజు కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. పోనీ ఏ పని లేదు మనకు, దేనిపైన అవసరం లేదు. మరి ప్రకాష్ రావు గారి మీద కొంతసేపు మాట్లాడుకుందాం అంటే ఓకే. అండ్ ఒక్కసారి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి చూస్తే ఎన్ని ఇష్యూస్ లేవు సార్. మన బండి సంజయ్ గారు ఆయన యాక్చువల్లీ మేడ్ ఎనదర్ స్టేట్మెంట్, అట్లీస్ట్ 1000 ఉన్నారు నాకు తెలిసి. ఆయనే చెప్పింది, నేను అందులో కూడా ఉత్తరం కూడా రాశాను, ఆయన స్టేట్మెంట్ కూడా ఉంది. ఓకే, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి అని. భాన్ ప్రకాష్ రెడ్డి అన్నారు 1000 కాదండి 1000 కన్నా ఎక్కువ ఉన్నారని ఆయన అన్నారు. సో ఆ రెండు స్టేట్మెంట్స్ తీసుకుని నేను ఐ కేమ్ టు దిస్ కాల్క్యులేషన్ 4000. ఇప్పుడు అందరికీ రాశారండి. ఇప్పుడు ఇది తప్పు అయితే అట్లీస్ట్ ఎవడో ఒకటి ఏందయ్యా నువ్వు పిచ్చోడు, ఎక్కడ ఉంది నీకు ఈ నంబరు, ఎలా వచ్చావు, ఏమిటి అని ఎవరన్నా ఊరినే రాయొచ్చు కదండి. అంటే అంత ఇండిఫరెంట్గా ఉండి కోన్ కేసుగాడు ఏదో రాస్తాడు అదేంటి. బట్ పాయింట్ ఏంటంటే అంతమంది ఉండి ఉంటారు, అందుకని వాళ్ళు అందుకే రెస్పాండ్ చేయట్లేదేమనే ఐడియా కూడా. పరకామన్ ఇష్యూ మీద వచ్చిందా సార్? అది అదే వాడు అంతమంది అదే ఆ బాబు అనేవాడు అక్కడే ఉండేవాడు కదా, అక్కడే ఉండేవారు కదా. బట్ ఆయన 7 years పట్టింది సస్పెండ్ చేయడానికి. అదే కదా. ఇప్పుడు ఈ పరకామీది మళ్ళీ నా లైఫ్ లో నేను చూస్తానా లేదు ఎందుకంటే అది 7 years పట్టింది కదా. అండ్ జగన్ గారు మాట్లాడతారు అది చాలా చిన్న విషయం, దాని గురించి మీరు ఎంత డ్రాగ్ చేస్తున్నారు, దాన్ని ఒక పొలిటికల్ ఇష్యూ చేస్తున్నారని ఆయన మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన క్రిస్టియన్ కాబట్టి అట్లా చేసుకుంటాడు. చిన్న విషయం, చిన్న విషయం, క్రిస్టియన్ కదా, అది చిన్నది. ఎందుకంటే దే ఆర్ లైసెన్స్డ్, ఏది క్రిస్టియన్స్ దే ఆర్ లైసెన్స్డ్ టు డెస్ట్రాయ్ హిందూయిజం, లూట్ మనీ ఫ్రమ్ హిందూ టెంపుల్ అండ్ దెన్ కన్వర్ట్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్ అండి. 4000 కాదు మొత్తం అందరినీ కూడా మేము క్రిస్టియన్ చేస్తాము. కానీ ఇక్కడ నిజంగా సార్ వినటానికి ఆలోచించుకోవడానికి కూడా చాలా భయంగా ఉంది, బాధగా ఉంది. భయం కంటే కూడా ఎందుకంటే ఒకవైపు ఇటు క్రిస్టియన్ దీని ఒక మాఫియానే అనొచ్చు, రెండో వైపు ఇప్పుడు ముస్లిమ్స్ ఏదైతే అంటుందో ఇది, ఈ రెండు పక్కన పెడితే ఈ రెండింటికంటే భయం ఏంటి అంటే మీరు మూడో మాట అన్నారు హిందూ మాఫియా. మాఫియా ఉందండి, నో క్వశ్చన్. ఎందుకంటే ఇక్కడ భయపడాల్సింది వాళ్ళతోనే, వీళ్ళిద్దరితో కూడా కాదు. వీళ్ళు కరెక్ట్గా ఉంటే వాళ్ళిద్దరు రావడానికి అవకాశం లేదు. సో ఇప్పుడు ఏం చేసామంటే దాంతో క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత పాపం ఎవరో ఒక ఆయన శ్రీధర్ ఆచార్ గారు అని డాక్టర్, ఆయనని ఇన్వైట్ చేసాం మీటింగ్కి. ఆయన ఏమన్నారంటే పదండి మా కాలేజీకి వెళ్ళిపోదాం అక్కడ పెట్టుకోండి అన్నారు. ఆయన ఒక గమ్మత్ హిస్టరీ. ఆచార్య గారు డాక్టర్ ఆచార్య ఒక 40 years ఉన్నప్పుడు, ఈజ్ అబౌట్ 80 ఇప్పుడు. ఆయన 40 years ఉన్నప్పుడు ఆర్మీలో ఉండేవారు. ఆయన కళ్ళు పోయినాయి అప్పుడు 40 years. అప్పుడు పరమాచార్య గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా ఏంటంటే పరమాచార్య గారు ఒక మంత్రం ఇచ్చారు. వితిన్ 10-15 days మొత్తం వయసు వచ్చేసినాయండి. సో అప్పటి నుంచి, ఎందుకంటే ఆయనకి బ్లైండ్ అయ్యి కళ్ళు వచ్చినాయి కాబట్టి బ్లైండ్ వాళ్ళకి ఏదైనా నేను సేవ చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఈ కాలేజీ మొదలు పెట్టారండి 40 years కిందట. ఆ కాలేజీలో పెద్ద హాల్ ఉంటే అక్కడ తీసుకుపోయి మేము అక్కడ మీటింగ్ పెట్టుకున్నాం. ఓకే, అంటే అది చూడండి, అది కూడా
అంటే డివైన్ థింగ్ ఈజ్ దేర్ అండి సమ్వేర్. మనం వీఆర్ ఏబుల్ నాట్ ఏబుల్ టు అంతే. కనెక్ట్ ది డాట్స్ కానీ, బట్ హీఈస్ వర్కింగ్ హిజ్ ఓన్ వే అనమాట. అంతే కదా ఆ సార్. దేవుడు. సో అప్పుడు ఏమైందంటే అందరూ నాకు ఈ ఇష్యూ ఏది తిరుమల తిరుపతి దేవస్థానం డిక్లేర్ యాజ్ పుణ్యక్షేత్ర, ఒక్క ఇది తిరుపతి ఇష్యూ కాదు. యూ హ్యావ్ టు టేక్ ఇట్ టు ది ఇంటర్నేషనల్ హిందూ లెవెల్. అన్ని దేశాల్లో హిందువులు ఉన్నారు. అందరు హిందూస్ లార్డ్ వెంకటేశ్వర భక్తులు. మీరు గో బియాండ్ దిస్, ఫర్గెట్ అబౌట్ తిరుపతి. అంటే నాట్ దట్ వే, ఇన్ దట్ అక్కడే పరిమితం అవ్వద్దు. అదే నాకు అర్థం. సో అందుకని ఇవాళ మార్నింగ్ ఇక్కడ పెట్టుకున్నాం హైదరాబాద్లో. దాదాపు ఒక 125 పీపుల్ వచ్చారు. 25 పీపుల్ స్పోక్. మెయిన్ ఐడియా అంటే డిక్లరేషన్ మీరు సపోర్ట్ చేస్తారా లేదా, సపోర్ట్ చేస్తే మీ ఉద్దేశంలో ఈ హోలీ సిటీ ఎట్లా ఉండాలి అనేది అందరూ ఏదో వాళ్ళకి తెలిసిందిగా మాట్లాడారనమాట. బేసికల్లీ పాయింట్స్ నాన్ కాంట్రవర్షియల్గా ఉండాలి. ఎందుకంటే హిందూ సపోర్ట్ లేకుండా వీ కెనాట్ డూ ఇట్. కాబట్టి లెట్స్ నాట్ ఇంక్లూడ్ దోస్ థింగ్స్. అందుకని ఈ చర్చెస్ గురించి, ఈ మాస్కుల గురించి, ఇల్లీగల్ గురించి, అండ్ దెన్ కౌ మీట్ని గురించి, అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్ట్రీట్స్ మీద అమ్మటానికి డిస్ట్రిబ్యూషన్ చేయడానికి లేదు. ఇటువంటివి అయితే అందరూ వెళ్తుంటే అందరికి కనపడుతుంది కాబట్టి యూ కెన్ ఈజీలీ కన్విన్స్ హిందూస్ అన్న ఉద్దేశం. అందుకని అదే మాట్లాడాం. నేనైతే ఐ ఇంక్లూడెడ్ రిమూవ్ ఆల్ ది మీట్ షాప్స్, రిమూవ్ ఆల్ వైన్ షాప్స్, అదంతా కూడా చెప్పాను. సో అది ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఇంక్లూడ్ ఇట్ ఇన్ దట్ ఏది వైట్ పేపర్, వాట్ ఎవర్ వీ కాల్ ఇట్, వైట్ పేపర్లో పెట్టాము. లేకుండా నాన్ కాంట్రవర్షియల్ థింగ్స్ వేర్ హిందూస్ విల్ నో దిస్ ఈజ్ రీజనబుల్ అన్న కాన్సెప్ట్ తీసుకోవాలని. ఇప్పుడు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ దీనికి సంబంధించి ఏమైనా ఉన్నాయా సార్? ఇప్పుడు దేవాలయాలకు సంబంధించి ఇప్పుడు ఆర్టికల్ 25, 26 వీ షుడ్ బి ఏబుల్ టు మేనేజ్ ఇట్ అండి కదా. అవును, వాళ్ళు మేనేజ్ చేసుకుంటున్నారు కదా, మనం చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది ఇట్ ఈస్ అన్ ఇల్లీగల్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అండి. ఇల్లీగల్లీ దే హ్యావ్ స్నాచ్డ్ ది పవర్ ఫ్రమ్ ది హిందూ పీపుల్ ఇల్లీగల్గా అగేన్స్ట్ ది కాన్స్టిట్యూషన్. ఇప్పుడు మనకున్న ఇండిపెండెన్స్ మనం కదా ఇన్ఛార్జ్ ఆఫ్ ఆల్ దీస్ టెంపుల్స్. సో మన దగ్గర నుంచి వాళ్ళు తీసేసుకున్నారు. మీరు యూఆర్ యూస్లెస్ పీపుల్, యూ డోంట్ నీడ్ ఎనీథింగ్, వీ విల్ టేక్ ఇట్ ఓవర్ అంటే. ఇప్పుడు ఈ ఇల్లీగల్గా ఆర్గనైజేషన్ని మీరు తీసి పనిచేసే వాళ్ళని ఎవరంటారండి? ఇల్లీగలే కదా వీళ్ళు కూడా. ఇప్పుడు ఇల్లీగల్గా వచ్చి మన ఇంట్లో ఎవరైనా చేస్తే ఏమంటాం? క్రిమినల్ అంటాం కదా. అంతే కదా, క్రిమినలే కదా. ఇప్పుడు ఎవ్రీ గవర్నమెంట్ అఫీషియల్ ఈజ్ బేసికలీ ఏ క్రిమినల్. థింక్ చేయండి, మీకేం అథారిటీ ఉంది యాక్చువల్లీ? కాన్స్టిట్యూషన్ ప్రకారం 25, 26 ఆర్టికల్ దే గేవ్ పవర్ టు ఆంధ్రాస్, హిందూస్. హిందూస్ దగ్గర నుంచి కబ్జా చేసావు. వీఆర్ రన్నింగ్ ఇట్. ఒక సీక్రెట్ ఆర్గనైజేషన్, ఆడిట్ లేదు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అప్లై కాదు దానికి. మీరు ఏదన్నా అడిగితే ఎవరు అప్లై కాదా సార్? లేదు లేదు, ఎండోమెంట్ ఆల్మోస్ట్ 12 years నుంచి లేదు. ఇప్పుడు ఏదన్నా మీరు అడిగారంటే ఈవెన్ సర్టిఫైడ్ లెటర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా కూడా మీరు అడిగినా కానీ లేదు, వీఆర్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ఇట్ అంటారు. ఎవ్రీ టీటీడీ అఫీషియల్స్ ఒక అడ్మినిస్ట్రేషన్ కాదండి, అన్ని అడ్మినిస్ట్రేషన్. ఎవరన్నా పొజిషన్లో ఉండి వాళ్ళు మనకు కాస్త మంచి చేస్తారు అంటే వాళ్ళని హాయిగా తీసుకొస్తారు టీటీడీకి, మంచి సత్కారాలు చేసేస్తారు. నీకన్నా గొప్పవాడు ఇంక ప్రపంచంలో లేడు సార్. ఏమనుకుంటున్నారు మీరు? అసలు ఎంత పొజిషన్లో ఉన్నారనుకుంటున్నారు మీరు? ఇటువంటి ఏదో చెప్తారో మరి ఏమిటో తెలీదు. దే గెట్ ట్రాప్డ్. మీకు ఏ జడ్జిమెంట్ కావాలంటే అది ఇచ్చేస్తారు. ఇప్పుడు ఒక్కొక్క ఇష్యూ చూస్తుంటే
ఎంత స్కేరీగా ఉందంటే ఇప్పుడు మన ఇంటర్వ్యూ దాదాపుగా మొదలైనప్పటి నుంచి సొల్యూషన్ ఒకటి కనిపిస్తుంది ఇక్కడ అది. మీరు చెప్పినట్టుగా. మరి ఆ సొల్యూషన్ త్వరగా ఇంప్లిమెంట్ అవ్వాలి అంటే మళ్ళీ హిందువుల చేతుల్లోనే వ్యవస్థ ఉంది. ఇప్పుడు ఇక్కడ చేసాం హైదరాబాద్లో. ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత యుఎస్లో ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ ఇట్ అట్లీస్ట్ ఇన్ half a dozen ప్లేసెస్ యుఎస్లో పెద్ద సిటీస్లో టాక్ అబౌట్ దిస్ పుణ్యక్షేత్ర కాన్సెప్ట్. ఎందుకంటే ఐ వాంట్ టు టేక్ ఇట్ టు గ్లోబల్ లెవెల్. నెక్స్ట్ ఇయర్ ప్రాబ్లీ సమ్మర్ ఆ ప్రాంతాల్లో వచ్చేసి అట్లీస్ట్ 10-15 స్టేట్స్లో మీటింగులు పెట్టి దీని గురించి అవగాహన చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే తిరుపతి కన్నా బయటకు పోవాలి. ఇక్కడ మా ఇష్యూ ఇట్లా మమ్మల్ని క్యాన్సిల్ చేశారు ఇది ఆ తిరుపతిలో అక్కడే డై అవ్వకూడదు. ఆ ఇష్యూ మనం గ్లోబల్గా తీసుకుపోవాలి. అట్లీస్ట్ అందరికి తెలవాలి దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్, లేకపోతే దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ అనేది మనం. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ అసలైన తెలియాల్సిన విషయం ఏంటంటే అందరికీ కూడా, ఇక్కడ వెలగపూడి ప్రకాష్ రావు గారు నేను పని చేస్తున్నానా, లేకపోతే 20 సంవత్సరాల్లో గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఏమైనా పనిచేసిందా లేదా అనే దాని గురించి కాదు ఈ మీటింగ్లు. అది అది చెప్తున్నాను సార్ నేను. అది పక్కన వెళ్ళిపోయింది, అది స్కిప్. అది ఆల్రెడీ మనం వారు ఏం పని చేశారనేది పని చూసిన వారికి తెలుసు, అనుభవించిన వారికి తెలుసు. దాని గురించి కాదు ఇక్కడ. ఇక్కడ ఏంటి అంటే దేవాలయాన్ని ఎట్లా కాపాడుకోవాలనే దాని గురించి ఈ మీటింగ్లు. ఆ క్లారిటీ ఇస్తున్నాను నేను మీకు. చాలా చాలా క్లుప్తంగా చెప్పేశారు మొత్తం అంతా 1 minute సార్. చాలా సంతోషంగా. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. అండ్ మీరు ఎటువంటి స్టెప్ ఏ విషయంలో తీసుకున్న రిఫ్లెక్షన్ ఆయన అమోఘ్ దేశపతి పర్సనల్గా రిఫ్లెక్షన్ ఛానల్ కూడా మీరు చాలా గొప్ప. అసలు మీరు ఎంత సేవ చేస్తున్నారో 3 years నుంచి. ఇట్స్ అమేజింగ్. అమోఘ్ అనగానే ఇట్స్ అమేజింగ్ పర్సన్ అనమాట. దేశపతి కానీ మీరు దేశభక్తులు, దేశానికి ప్రపంచానికి ఒక రోల్ మోడల్ లాగా తయారైపోతున్నారు. మెనీ థింగ్స్ చాలా గొప్ప విషయాలు చేస్తున్నారు. వీఆర్ రియల్లీ గ్రేట్ఫుల్ అనమాట. ఎందుకంటే ఈ మధ్య ధర్మాన్ని గురించి మాట్లాడాలంటే ఎవరు కనపట్లేదండి. ఏంటో మరి ఏం జబ్బో తెలియదు మనకి. మన హిందూసే మన ధర్మాన్ని గురించి మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాం. అంటే ఆ ధర్మం అనేది ఎంత గొప్ప వర్డ్ అసలు ఎవరికి తెలియట్లేదండి. ఊరినే ఇప్పుడు మనకి కర్మ రిలీజన్స్కి మనకి డిఫరెన్స్ ఏమిటి? ధర్మం అనగానే ఏమిటి? ప్రపంచంలో ఎవ్రీబడి ఈజ్ అవర్ ఫ్రెండ్. మన బంధు, సర్వజన బంధు లాంటిది అనుకోండి. దట్ ఈజ్ అవర్ కాన్సెప్ట్. సర్వజన శత్రువు ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం. అంతే కదండి. వాళ్ళు మన ఎనిమి అనే వాళ్ళ ప్రకారం మన చంపేసినా పర్వాలేదు, వాళ్ళకి చంపాలని కూడా ఉంది. వాళ్ళంతా ఎనిమీస్. సర్వజనానికి వాళ్ళు ఎనిమీస్. మనమేమో ఓన్లీ థింక్ అబౌట్ సర్వజనం బంధువులు. ధర్మం, సత్యం, ఈ 2 కాన్సెప్ట్లు మనం లైఫ్ అంతా లీడ్ చేస్తున్నాం. మహర్షులు ఎప్పటి నుంచి ఎన్ని గ్రంథాలు రాశారు. ఒక్క మాటకి రాముడు అయ్యా నువ్వు వెళ్ళాలంటే ఏమన్నా క్వశ్చన్ చేశాడండి? నా తండ్రి గారు చెప్పారు, నేను వెళ్ళాలి. అంటే ఒక రెస్పెక్ట్ ఫర్ ఎల్డర్స్, రెస్పెక్ట్ ఫర్ సనాతన ధర్మ, రెస్పెక్ట్ ఫర్ గురూస్, రెస్పెక్ట్ ఫర్ అవర్ ప్రిన్సిపల్స్. అది పోయిందండి, శాంతం పోయిందనమాట. ఏదో పిచ్చాడు అయ్యా, ఎందుకు అడగపోయాడు శుభ్రంగా ఇంట్లో ఉండటానికి అనేవాళ్ళు కూడా ఉన్నారండి. అటువంటి సంస్కృతిని మనం ఇంత లోటు తీసుకొస్తానంటే చాలా బాధ అనిపిస్తుంది అనమాట. అంటే ఎక్కడ కూడా మనం ఎవరిని హానించం. మనం అసలు మైండ్లోనే రాదు అది. వాళ్ళు అది తప్ప ఇంకా వాళ్ళకి ఏది ఇంకా ఏది రాదు. చంపటం కానీ, కన్వర్షన్ కానీ, టెర్రర్ ఆర్ కన్వర్షన్, దీస్ ఆర్ ది ఓన్లీ వర్డ్స్ దే నో. కన్వర్షన్ క్రిస్టియన్స్, టెర్రర్ ముస్లిమ్స్.
మీకు చెప్పానో లేదు, ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత డెమలిష్ దీస్ చర్చెస్. సో నాకు మా ఊళ్ళో యుఎస్లో ఫ్రిస్కో టెక్సస్ మేము ఉండేది. 4 వారాలు ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ డెమాన్స్ట్రేటెడ్ అగేన్స్ట్ మీ అండ్ అవర్ ఆర్గనైజేషన్. 4 వారాలు. మీరు ఊరినే గూగుల్కి వెళ్ళి గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అని పెట్టండి, ఫస్ట్ 20 వాళ్ళయ్యే ఉంటాయి ముస్లిమ్స్ రాసింది అగేన్స్ట్ అస్. ఊరినే ట్రై చేయండి ఎప్పుడన్నా మీరు. వాళ్ళు అంత ఆర్గనైజ్డ్. నేను ఎప్పుడు 20 years రాసింది, దే ఆర్ మానిటరింగ్ మీ లైక్ ఎనీథింగ్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ డే. నాకే గ్యాప్ లేదు అనుకుని రాసినవి. వాళ్ళు చెబుతున్నారు దిస్ ఇస్ ఈయనట్టు రాశాడు అది ఇదని. అంత రీసెర్చ్ చేస్తున్నారు మా వెబ్సైట్ గురించి. సో 4 వారాలు చేశారండి. సో దెర్ వాజ్ ఎ థ్రెట్ అగేన్స్ట్ మీ. పోలీసులు కూడా కాల్డ్ అండ్ సెడ్ ప్లీజ్ లెట్ us know if you need any help, we will come and protect you. We will go around your house to make sure that you are safe. అదంతా పోలీసు వాళ్ళు మాకు బాగా అందించారనమాట. ముస్లిమ్స్ కొంతమంది వచ్చి మేము లేనప్పుడు డే టైం వచ్చి కరాచీ స్వీట్స్ ఇంత ప్యాకెట్లు పెట్టారు ఇంటి ముందు. అంటే ఎందుకు అయ్యా మాకు తెలుసు నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎనీథింగ్ యూ కెన్ డూ అని మెసేజ్. ఆ సంవత్సరం ఇప్పుడు అమెరికాలో సో మెనీ క్రిస్టియన్స్ ఆర్ దేర్, ఇది కన్వర్టెడ్ క్రిస్టియన్స్, తెలుగు వాళ్ళు దే సెంట్ వర్డ్ ఇక్కడ ఇండియాకి. ఎందుకంటే ఈయన ఇల్లీగల్గా చర్చిని డెమలిష్ చేయమని అంటున్నాడు. సో నేను నవంబర్ డిసెంబర్ వస్తారని వాళ్ళకి తెలిసిపోయింది. ఆయన వస్తున్నాడు ఇప్పుడు నవంబర్ డిసెంబర్లో, మీ చర్చిని కూల్చడానికి అని వస్తున్నాడు, మీరు జాగ్రత్తగా ఉండాలని మొత్తం ఇది సర్క్యులేట్ అయింది ఇన్ఫర్మేషన్. 22 నవంబర్ డిసెంబర్లో మనకు తెలిసిన కొంతమందిని, అరవిందరావు గారు ఎటువంటి వాళ్ళందరినీ అడిగితే ఐ మీన్ డేంజర్ లేకపోవచ్చు కానండి, మీరు రిస్క్ తీసుకోవద్దు అండ్ ఆంధ్రాకి పోవద్దు అన్నారు. సో నేను 22లో ఆంధ్రాకి పోలేదు. ఓకే. ఎందుకంటే అందరూ అట్లీస్ట్ ఐ మీన్ నాట్ అందరూ, ఇట్ కుడ్ బి 1 or 2 ఉండదు, సరిపోతుంది. ఏమైనా రఫ్ చేసినా సరిపోతుంది, ఏదైనా చేయొచ్చు కదా. యాక్చువల్ నాకు ఎప్పుడు మీతో మాట్లాడుతూనే ఉండాలనిపిస్తూ ఉంటుంది. అండ్ మీ ఎక్స్పీరియన్స్ అట్లాంటిది, అండ్ మీరు చూసింది, మీరు చేస్తున్నది అద్భుతం సార్. అండ్ చాలా 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 థ్యాంక్ యూ. మీ నిజంగా నాకు తెలుసు మీరు భారత్కి వచ్చారు అంటే అక్కడ నుంచి ఇక్కడ మీకు ఎంత స్కెడ్యూల్ మీకు ఎట్లా ఉంటుందో, ఎంత బిజీగా ఉంటుందో. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఇప్పుడు మీ ముందు పెట్టుకున్నటువంటి పనులు కూడా చాలా పెద్దవి, బట్ అవన్నీ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని కోరుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం మీ కార్యక్రమంలో రిఫ్లెక్షన్ అమ్మకు మరొకసారి చెప్తున్నాం, ఏదో చిన్న పాత్ర, ఖచ్చితంగా ధర్మం కోసం ఎప్పుడు ఉంటాం. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you so much, Amod. Sir. I really enjoy talking to you. You are smiling, sir. You are probing questions, and your passion for Sanatana Dharma to protect it, helping people like him, Sir. exposing some of the injustices afflicting our Sanatana Dharma, and the government's impartiality. ఇవన్నీ చూస్తుంటే ఎక్కడ పోతానో తెలియదు. ఇక వెంకటేశ్వర స్వామికి వదిలేయటం, మన కర్మలు మనం నిర్వహించడం అంతే. ఎస్ సార్, చూశారు కదా ఓవరాల్ వీడియో. మీకు నాకు తెలిసి చాలా ప్రశ్నలకి సమాధానం దొరికింది అనుకుంటున్నాను. ఎట్ ది సేమ్ టైం చాలా కొత్త ప్రశ్నలు ఉత్పన్నమైనాయి అనుకుంటున్నాను. ఆ కొత్త ప్రశ్నలు ఉత్పన్నమైనాయి, ఆ ప్రశ్నలకి సమాధానం రావాలంటే ఏం చేయాలి అనేది కూడా సార్ చాలా క్లియర్గా, అట్టిపను ఇట్లా తీసి నోట్లో పెడతారు అనే సామెత ఉంటుంది కదా, అంత క్లియర్గా చెప్పిర్రు. అది మనం చేయకపోతే ఏం కోల్పోతామనే విషయం కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. వారి జీవితాన్ని ధర్మం కోసం మాత్రమే చేస్తున్నారు. సో మన వంతు మనం ఏం చేద్దాం,
దయచేసి ఆలోచించండి. ఎట్ ద సేమ్ టైం ఈ వీడియోని సాధ్యమైనంత మేర ఎక్కువ మందికి చేర్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రాబ్లం ఏం లేదు అనుకుంటాం మనం. సార్ ఇంతకుముందు అన్నారు సనాతన ధర్మం ఎప్పటికీ ఏం కాదు అనేటటువంటి ఒక మూసలో ఒక ఊహల్లో కొట్టుకపోతున్నారు జనాలు. ఫస్ట్ అది మారాలి అని. ఖచ్చితంగా అది మారాల్సినటువంటి అవసరం ఉన్నది. సనాతన ధర్మానికి ఏం కాదు ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా. కానీ ఇక్కడ ఒక కానీ ఉన్నది. సనాతన ధర్మాన్ని మనం పాటించలేకపోతే, సనాతన ధర్మం మనతో లేకపోతే మనకేమవుతుంది అంటే మరో బంగ్లాదేశ్లో చెట్టు గట్టేసి ఆయనను కాలబెట్టారు కదా, అది రేపు నువ్వో నేను అయినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. 100%. అది అందుకోసం ధర్మం ఇక్కడ నిలబడాలి. మళ్ళీ స్వార్థమే, మన స్వార్థమే, మన కోసమే. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్ సార్. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.